అయ్యేందుకు 1000 పాయింట్స్. ఎలిట్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్. అకాడమీ పాయింట్స్ ని లెక్కలు వేసేది అర్చుమన్. అంతేకాకుండా తనతో ఉంటుంది పెద్ద ఫన్. అకాడమిక్ కి, స్పోర్ట్స్ కి, ఆర్ట్స్ కి, ఎంటర్టైన్మెంట్ కి, అలాగే గుడ్ మేనర్స్ కి దొరుకుతుంది. ఎలిట్ అవ్వడానికి అర్చుమన్ పాయింట్స్ దారి చూపిస్తుంది. పాయింట్స్ తక్కువైతే పిల్లలకి పనిష్మెంట్ దొరుకుతుంది. పనిష్మెంట్ ఎవరికి నచ్చదు కదా. ఇది మాత్రమే కాదు, స్పోర్ట్స్ పెద్ద ఏరియాకి 10 మంది పిల్లలు వెళ్తారు. జాలీగా కొన్నిసార్లు ఆడుకుని అలిసిపోతారు. దాంతో పాటు కంప్లీట్లీ యాక్సెసిబుల్ కంప్యూటర్ రూమ్, జిమ్ ఉంది, స్పా ఉంది, ఫుడ్ హాల్ ఉంది. దాంతో పాటు ఉంది లైబ్రరీ. ఇక్కడ అందరూ సమానమే. శుభ్రంగా ఉంటే మీకు ఇస్తుంది అకాడమీ రేట్. చెత్త కనుక పడేస్తే మీ పాయింట్స్ అవుతాయి కట్. సో పిల్లలు, టెన్కాసి అకాడమీ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది సార్. టెక్నిక్స్ కి పాయింట్లు ఏమీ లేవా సారు? అదంతా ఓకే కానీ టీచర్లందరూ ఎక్కడున్నారో ముందు ఆ విషయం చెప్పండి. పింకు అంకుల్. పింకు అంకులా? షించాన్, నువ్వు నోరు మూసుకో. హలో, నేను పింకు వింకు కాదు, నేను ఒక ప్రిన్సిపల్ ని. అందుకు నన్నేం చేయమంటారు? ఆడవు, ఏడుస్తావు ఎందుకంటే నీ పాయింట్స్ కట్ అవుతాయి. పాయింట్స్ కట్ అయ్యాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అకాడమీ తప్పుడు ప్రవర్తనను ఏమాత్రం సహించదు. అలాగే తప్పుగా ప్రవర్తించే వాళ్ళకి ఓట్సమెన్ గుణపాఠం చెప్తుంది. అక్కడ చూడండి. హే, కళ్ళు నెత్తికెక్కాయా? ఏంటి ఎక్కువ వాగుతున్నావు? తన్నులు తినాలా? నన్నే కొడతావా నువ్వు? రెండు ఎలి గొడవ పడ్డం వల్ల ఎటువంటి విషయాలకి మనకి సొల్యూషన్ దొరకదు. చూసారా ఆర్ట్స్మెన్ పనేంటో? ఆర్ట్స్మెన్ మాటలు విని ఇద్దరు ఇంప్రెస్ అయ్యారు. మళ్ళీ స్నేహితులుగా మారారు. సో ఎలిట్ అయ్యే మార్గాన్ని నేను మీకు చూపించాను. ఇక్కడ పరిగెత్తాలో పడుకోవాలో మీరే నిర్ణయించుకోండి. పరిగెత్తాలనుకుని ఎక్కడా పడిపోకండి. అలాగే నేను చెప్పేది విని పిల్లలు మీరెవరూ భయపడకండి. సరే పిల్లలు, టెన్కాసు అకాడమీలో ఇది మరో సెక్షన్. ఇక్కడికి వచ్చారంటే తగ్గిపోతుంది టెన్షన్. ఇది క్లాస్ రూమా? ఈ చోట స్టూడెంట్స్ వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ ని ప్రాక్టీస్ చేస్తారు. స్పెషల్ టాలెంట్? ఇంకా ఆ టాలెంట్స్ తోనే వీళ్ళ పాయింట్స్ ని పెంచుకుంటారు. కొంతమంది అవుతారు సల్మాన్, ఇంకొంతమంది సంగీతంతో అవుతారు రెహమాన్. అంతేకాకుండా ఎవరైనా కొంతమంది వీరులవుతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, ఈ రోజు స్పెషల్ క్లాస్ కోసం వచ్చారు. ఓ అలాగా, ఆల్ ది బెస్ట్. జేషియో, నువ్వు ఇప్పుడే మమ్మీ అయిపోయావు. పిల్లల్ని చూసుకోవడంలో బిజీ అయిపోయావా? అరే నువ్వు ఒక్క దానివి. తను మన క్లాస్ లో ఉన్నారా? ఇక చాలా ఆపుతారా? నాకు తెలిసి నువ్వు నా డాన్స్ పార్ట్నర్ అవ్వచ్చు. ప్రెసిడెంట్ మ్యామ్, మీరు ఈ క్లాస్ లో ఏం చేస్తున్నారు మ్యామ్? నేను ఈ స్టూడెంట్స్ ని గైడ్ చేస్తున్నాను. వీళ్ళందరూ ట్రయల్ పీరియడ్ కోసం వచ్చారు. సాసుకా ఎలిట్ పాయింట్ లో నంబర్ 1 లో ఉన్నారు. వీళ్ళ దగ్గర 100 మిలియన్ పాయింట్స్ ఉన్నాయి. 100 మిలియన్? ఇది ఎంత ఉంటుంది? 1 2 3 1 2 3 4 5 6 లెక్క పెడితే తెల్లారిపోతుంది. సార్, మీకు ఇన్ని పాయింట్స్ ఎలా వచ్చాయి? డిసిప్లిన్ లైఫ్ లో ఉంటే వచ్చాయి. డిసిప్లిన్ లైఫా? చదవడంలో డిసిప్లిన్, ఎగ్జామ్ లో టాప్ స్కోర్ చేసి మంచి మార్కులు కొట్టాను. ఏ పనైనా సరే శ్రద్ధగా చేస్తాను. ఇది చాలా కష్టం కదా. మన సాసుగా టెన్కాసి అకాడమీలో ప్రసిద్ధి చెందినవారు. అందువల్లే అందరూ ఈయనకి ఇస్తున్నారు మర్యాద. సార్, మర్యాదని డిసిప్లిన్ లో ఇవ్వండి. డిసిప్లిన్ లో మర్యాద. మీ ఐబ్రోస్ కింద పడిపోయాయి. అయ్యో, నా ఐలాష్ పడిపోతున్నాయి. దీన్ని మళ్ళీ అతికించాలి. స్కూల్లో మేకప్ వేసుకోవడం నో ఎలిట్. అవసరం, నన్ను డిస్టర్బ్ చేయకు. వాళ్ళకి పాయింట్స్ తగ్గిపోయాయి. పిల్లలు, వాళ్ళకి ఇంకా 19 మిలియన్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ స్కూల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. నేను మ్యాథమెటిక్స్ అకాడమీ టోర్నమెంట్ లో గెలిచాను. అంతేకాకుండా వరల్డ్ డేటా ఛాంపియన్ కూడా గెలిచాను. ఫెన్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్షిప్ 2 సార్లు గెలిచాను. ఈ అకాడమీకి నేను చాలా ట్రోఫీస్ ని ఇచ్చాను, కానీ దానికి బదులుగా నా పాయింట్స్ ని తగ్గించారు. ఎందుకంటే రూల్స్ అందరికీ ఒకేలా ఉంటాయి. అరే, నా నెయిల్ కింద పడిపోయింది. పర్వాలేదులే, తర్వాత అతికించుకుంటాను, లేదంటే పాయింట్స్ తగ్గిపోతాయి. ఈ అకాడమీలో వాళ్ళు విచిత్రంగా ఉన్నారు. ఇది చూడండి శిశు అక్క.